పశుసంవర్ధక శాఖలో కొంతమంది అధికారులు స్కీమ్లను స్కామ్లుగా మార్చిన మాట వాస్తవమేనన్నారు వెటర్నరీ అండ్ యానిమల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకే రాజు. మొత్తం విడుదలైన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకే రాజుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సంవర్ధక శాఖలో అన్ని స్కీములు కూడా స్కాములుగా మార్చారని చెప్పేసి ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. దానిపైనే దర్యాప్తు చేస్తుంది. ముందుగా 2,10,00,000 రైతులకు చెల్లించాల్సిన డబ్బులన్నిటి కూడా నిధులను గోల్మాల్ చేశారు. 4 అధికారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పశుసంవర్ధక శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అసలు ఈ స్కీమ్లకు సంబంధించి స్కామ్ ఏ విధంగా జరిగిందో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిపించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీనిపైనే దర్యాప్తు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ రాజు ఉన్నాడు. ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగిందో ఈ పశుసంవర్ధక శాఖలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజు గారు, అసలు ఈ స్కీములు అన్ని స్కామ్లుగా ఎందుకు మారాయి? కొంతమంది ఈ స్కీములు అనేటి స్కాములు మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభము కోసము ఈ స్కీముల్ని స్కాములుగా మార్చారండి. తల్లి లాంటి ఒక పశుసంవర్ధక శాఖ యొక్క తల్లి పాలు దాగి తల్లి రొమ్ముని గుద్దినట్లు కాదు, కానీ వీళ్ళు తల్లి రొమ్ముల్ని కోసిపడేసిన దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ గతంలో మేనేజింగ్ డైరెక్టర్గా కొంతమంది డైరెక్టర్లుగా పనిచేసిన అక్కడక్కడ పనిచేసిన వ్యక్తులు అనేది మీరు ఆల్రెడీ పేపర్లలో చూస్తున్నారు. వాళ్ళవి కూడా ఆ స్కామ్లు ఏందో కూడా నేను మున్ముందు మీకు ఆధారాలు కూడా నేను ఇస్తానండి. ఆధారాలతో నేను వచ్చిన. సో వీళ్ళందరూ చేసిన పనికి ఈరోజు పశుసంవర్ధక శాఖ పేరు అనేది మలినమైపోతుందండి. ఆ ఆవేదనతో, ఆ బాధతో నిజంగా అనేక మంది మూగ జీవాలకు సేవ చేస్తున్న మా పశుసంవర్ధక శాఖలో ఉన్న డాక్టర్లు అండి, మూగ జీవాలకు సేవ చేసే వాళ్ళొక దేవుళ్ళతో సమానంగా రైతులు చూస్తారు. అలాంటి రైతులు దేవుళ్ళగా కొలిసే మా డాక్టర్లని ఈరోజు రోడ్డున పడేసిండు ఒక అసిస్టెంట్ డైరెక్టరు డాక్టర్ పెంటయ్య అని చెప్పేసి అండి. ఇగో అసోసియేషన్ ప్రెసిడెంట్ జరిగిన గోల్మాల్నే ముఖ్యమంత్రికి లెటర్ రాసిండు, దాంట్లో రోడ్డున పడేసినట్టు ఎట్లుంటుంది? అయితే గోల్మాల్ గురించి రాసింది వాస్తవమే, కానీ అప్పుడున్న ఎవరైతే ఈ గోల్మాల్ చేసిరో వాళ్ళని పక్కకు పెట్టేసి అసలు ఏ సంబంధం లేని వ్యక్తుల్ని లాగడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ బాధతో మేము గతంలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళు ఇదిగో చూసినట్లయితే గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ పని చేశారో దీంట్లో మరి వాళ్ళ పేర్లు పెట్టలేదండి. గతంలో పనిచేసిన ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పండి. ఇగో మీరు చూడండి స్కామ్ ఎట్లా జరిగిందో, ఎన్ని యూనిట్లు ఎక్కువగా యూనిట్లు మనం పంపిణీ చేస్తే దాంట్లోనే స్కామ్ ఉంటుంది కదా. ఒకసారి చూస్తే 3,66,450 యూనిట్లు గతంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు 86.2% యూనిట్స్ పంపిణీ చేయడం జరిగిందండి. మరి రామచంద్ర గారు ఉన్నప్పుడు 6.28 ఫస్ట్ ఫేజ్లో, 7.4% ఏమో సెకండ్ ఫేజ్లో జరిగింది. మరి దేంట్లో అవినీతి జరిగిందండి? కాగ్నివేదిక డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి గారు ఉన్న సమయంలోన కాగ్నివేదిక ఇచ్చింది. ఆ పీరియడ్లో 2017 నుంచి మొదలు పెట్టుకుంటే 2018, 19, 20 మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పుకొని ఒక కాంట్రాక్టరు లోలోనా కంపెనీకి సంబంధించి మోయినుద్దీన్ ఆయన కుమారుడు పేరు మీద రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా మొత్తం కొట్టేసారు. ఇది మీకు తెలుసా? అయితే మీరు టీవీలలో వార్తలలో చూసినప్పుడే మాకు తెలుసండి. నిజానికి మొయినుద్దీన్ అనే వాళ్ళు కానీ, లోలోనా కంపెనీ వాళ్ళనే వాళ్ళు కానీ, ప్రైవేట్ వాళ్ళని కానీ, బ్రోకర్లను కానీ, మా పశుసంవర్ధక శాఖ కానీ, గొర్రెల మేకల సహకార సమైక్య షీప్ ఫెడరేషన్ కానీ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? డైరెక్టర్లే అరెస్ట్ అయిపోయారు కదా, 4 డైరెక్టర్లు అరెస్ట్ అయ్యారు. వాళ్ళతో సంబంధం డైరెక్టర్లు అంటే డైరెక్టర్లు కాదండి. వాళ్ళు అరెస్ట్ అయిన పేర్లు వినబడుతుంది అసిస్టెంట్ డైరెక్టర్ అంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు జిల్లా అధికారుల ఆధీనంలో ఉండేవాళ్ళు. అసలు గొర్రెల పంపిణీకి సంబంధించి స్కీమ్ ఎలా స్టార్ట్ అవుతుంది, గొర్రెలు ఎలా లబ్ధిదారులకు అందిస్తారు, ఏంది అసలు ఈ స్కీమ్కి సంబంధించి? ఇప్పుడు రామచంద్ర గారి యొక్క పీరియడ్లో మాత్రం అండి గొర్రెలు ఏ లబ్ధిదారులకు చేరాలి అని అంటే ముందుగా ఆ బడ్జెట్ అనేది కలెక్టర్ల నుండి డివిహెచ్ఓలకు, జిల్లా అధికారులకు ఆ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రత్యేకంగా వాళ్ళు అధికారులు వెళ్ళి మాత్రమే కొనిస్తారు, కానీ ఇందులో బ్రోకర్ వాళ్ళు ఎవరు ఏ స్కామ్లు అనేది వాళ్ళకే తెలియాలి. కానీ ఇక్కడ మాత్రము మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు మాత్రము వాళ్ళ ఫోటోలు కానీ, ఆ వెహికల్ నెంబర్స్ కానీ, ఆ యొక్క వెహికల్స్ అరైవింగ్ టైమ్స్ కానీ, అసలు ఎప్పుడు ఇక్కడ గొర్రెలు వచ్చినాయి, ఎన్ని గొర్రెలు వచ్చినాయి అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగేదండి. ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది మీ పశుసంవర్ధక శాఖలో? అసలు
వాస్తవం 100 కోట్ల స్కామ్ అనేది జరిగింది. అది ఇప్పుడు కాగ్ నివేదిక బయటపెట్టింది. మొన్ననే ఒక్క 6 జిల్లాలని తీసుకుంటేనే 253 కోట్ల గొర్రెల స్కామే కాదు, బర్రెలు, ఆవులు, మెడికల్ కిట్లో కూడా స్కామ్ పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీ దగ్గర సమాచారం ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కాబట్టి అది ముందు ముందు అనేది మనం చూస్తుంటాము. కానీ కేవలము ఒక రాయలసీమ వ్యక్తిని కూర్చోబెట్టడం కోసము ఈ యొక్క తతంగం అనేది రామచందర్ అనే ఆ యొక్క వ్యక్తి మీద కక్షగట్టి, వ్యక్తిగతమైన కక్షగట్టి తెలంగాణ బిడ్డకు రాకుండా ఒక మహబూబ్ నగర్ బిడ్డను ఆ చైర్లో ఒక దళిత అనగారిన గిరిజన బిడ్డకు ఆ చైర్లో కూర్చుంటే ఓర్చుకోలేకుండా రాయలసీమ నుండి తీసుకొచ్చిన వ్యక్తి ఈయన జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఉద్యోగులు ఎంత వేధించిండో ఈనాడు పేపర్లో దళితుల సొమ్ము దళార్ల పాలని చెప్పేసి పరిగిలో వచ్చింది ఆయన గురించి. ఇదిగో విద్యాశాఖలో కూడా దుర్వినియోగం చేసిందని చెప్పేసి ఆయన మీద అవినీతి ఆరోపణలు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆంధ్ర పాలకుల్ని తెలంగాణలో ఉన్న పశ్చిమ శాఖతో నింపాలి అని చెప్పేసి వీళ్ళ అరాచకాన్ని కొనసాగించుకోవాలని చెప్పేసి ఈ 17 పేజీలతో లెటర్ రాసిన ఈ వ్యక్తి పశ్చిమతక శాఖలో ఏనాడు కూడా పనిచేయడానికి మరి సిద్ధంగా ఉన్నాడో లేడో ఆయననే ఆలోచన చేయాలి. బయట ఫారెన్ డిపార్ట్మెంట్లో వెళ్తూ ఈరోజు ఆయనకు ఇవన్నీ రామచందర్ గారికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలకు ఆయనకు ప్రమోషన్ లాగానో మరి ఏమనుకోవాలనో సూర్యాపేటలో నిన్ననో మొన్ననో ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. సో రామచందర్ గారు కనుక ఉంటే ఈ 3 నెలల తర్వాత మళ్ళీ ఆయన డైరెక్టర్ అయితే మా ఆటలు సాగవు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళందరిగో రకరకాల పేపర్లల్లో యాడ్స్, స్టేట్మెంట్స్ ఆయన మీద అవినీతి బురద తల్లుతున్నారు. గతంలో 3,66,000 యూనిట్లని వదిలిపెట్టేసి ఆ కాలంలో వాళ్ళు చేసిన అవినీతిని పక్కకు పెట్టి ప్రభుత్వం అన్నిటి మీద దర్యాప్తు చేయాలంటుంది. ఆ కాలం ఈ కాలం కాదు, అసలు మొత్తం ఎంత జరిగిందో దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. మేము కూడా కోరుకునేది అదే అండి. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఏది జరిగిందో మొత్తం టోటల్గా గొర్రెల స్కామ్ ఏది అనుకుంటున్నారో దాని మీద జరగాలి. విజిలెన్స్ ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ ప్రతిదీ జరగాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నామండి. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.